భారతీయ జనతా పార్టీతోనే దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే మోడీని వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిని చేశారని బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్ నరసింహ యాదవ్లు అన్నారు. సోమవారం తిరుపతి రైల్వే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన బీజేపీ సమావేశంలో నార్త్ మండల బీజేపీ అధ్యక్షులుగా లోక ప్రభాకర్ నాయుడును నియమించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభాకర్ నాయుడును ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వ లక్షణాలు, విధి విధానాలు నచ్చి అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు, యువత, మహిళలు బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. వార్డు, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కొత్తగా నియమితులవుతున్న నాయకులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి నార్త్ మండల అధ్యక్షుడిగా లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్ నరసింహ యాదవ్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ నాయకులు మల్లారపు రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నార్త్కి జీవకోదాన్ని కూడా కలిపేశారు. అప్పుడు మనకి 22 బూతులు, 22 బూతులు ఉండేది. ఇప్పుడు 53 బూతులు ఇప్పుడు మన పరిస్థితి. అలాగే ఎంఆర్పల్లిని బైరాగ్పట్నంలో కలిపేశారు. అది సౌత్ అయిపోయింది. జీవకోన ఇది నార్త్ అయిపోయింది. అలిపిరిని సెంట్రల్లో కలిపేస్తున్నారు. అది సెంట్రల్ అయిపోయింది. కొర్లగుంటని ఈస్ట్లో కలిపేశారు. అది ఈస్ట్ అయిపోయింది. సో 4 భాగాలుగా తిరుపతి పట్టణాన్ని విభజించారు. సో మనకి 50 బూతులు వస్తుంది. ఇప్పుడు మనం 53 బూతుల్లో 27 బూత్ కమిటీలు వేసేసాం. నిన్న జరిగినటువంటి తిరుపతి సంస్థాగత ఎన్నికలు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి 9 మండలాలని 5 మండలాలుగా విభజించి 5 మండలాలకి మండల అధ్యక్షులను ఎన్నుకునే కార్యక్రమం నిన్న ముగిసింది. దానిలో భాగంగానే ఈరోజు నార్త్ మండలానికి చెందినటువంటి ప్రభాకర్ నాయుడు గారు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఆయనకి అభినందనలు తెలుపుతూ మరియు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరుకుంటూ పార్టీని నార్త్ మండలం ఒక చిన్న ఉదాహరణలాగా తీసుకునేటట్టుగా ప్రభాకర్ నాయుడు గారు పార్టీ కోసం శ్రమించి కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల వేళ ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కానీ అన్ని అసెంబ్లీలో కూడా ప్రజల స్పందన కానీ అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది ఈరోజు. అందులో భాగంగా తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణంలో గతంలో తిరుపతిని 9 విభాగాలుగా 9 మంది అధ్యక్షులుగా ఉండేవాళ్ళు. దాన్ని ఇప్పుడు 5 భాగాలుగా చేయడం జరిగింది. తిరుపతి సెంట్రల్, తిరుపతి ఈస్ట్, తిరుపతి నార్త్, తిరుపతి వెస్ట్, తిరుపతి సౌత్ అని వీటి అన్నిటికీ కూడా కొత్త అధ్యక్షుల్ని నిన్న సంస్థాగత ఎన్నికలు జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్గా నాగేష్ గారు రావడం జరిగింది. అలాగే కన్వీనర్ జయ్ కుమార్ గారు, చంద్రప్ప గారు జిల్లా పక్షంలో ఎన్నికలు జరిగింది. ఇందులో భాగంగా నార్త్ మండలానికి సంబంధించి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ప్రభాకర్ నాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ తిరుపతి పట్టణంలో భారతీయ జనతా పార్టీ యొక్క శక్తితో పాటు ఎన్డీఏ కూటమికి కావాల్సినటువంటి సపోర్టును కూడా నార్త్ మండలం నుంచి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. భారత్ మాతాకి జై. నా కష్టాన్ని గుర్తించి నార్త్ మండల అధ్యక్షుడిగా రెండవసారి నాకు అవకాశం ఇచ్చిన పేరున బీజేపీ పార్టీ పెద్ద నాయకులకు అందరికీ పేరున తల శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, పనితనాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని మాటిస్తున్నాను.